హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన ధర్మంలో ముగ్గులకున్న ప్రాధాన్యత, వాటిని ఎక్కడ ఎప్పుడు వేయాలి, అదేవిధంగా ధనుర్మాసంలో మన ఇంటి ముందు వేసే ముగ్గులు, గొబ్బెమ్మల అంతరార్థం, వాటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఉదయాన్నే చలిలో లేచి ముగ్గులు ఎందుకు వేయాలి? గొబ్బెమ్మలు ఎందుకు పెట్టాలి? ఇది కేవలం సాంప్రదాయమా? లేక దీని వెనుక ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా? ధనుర్మాసంలో ముగ్గులు వేయడం వలన లభించే ధనుర్వాయువు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, ఏకాగ్రత పెరుగుదల వంటి అనేక శాస్త్రీయ అంశాలు దీని వెనుక ఉన్నాయి. ధనుర్మాసం నెల రోజులు ముగ్గులు వేయడం ఆచారం. ఈ సాంప్రదాయం వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఇవే. ధనుర్మాసంలో గోదాదేవి శ్రీ మహావిష్ణువును పతిగా పొందాలని తిరుప్పావై వ్రతాన్ని ఆచరించింది. ఆ సమయంలో స్వామివారికి స్వాగతం పలకడానికి, మార్గాలను పవిత్రం చేయడానికి అందమైన ముగ్గులు వేసేవారని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆరాధన భావనతోనే భక్తులు ముగ్గులు వేస్తారు. గొబ్బెమ్మల విశిష్టత. ముగ్గుల మధ్యలో పెట్టే గొబ్బెమ్మలను గోదాదేవి అంశగా, శ్రీకృష్ణ పరమాత్మకు ప్రీతిపాత్రమైనవిగా భావిస్తారు. ఈ గొబ్బెమ్మలను పసుపు కుంకుమలతో అలంకరించడం వల్ల సాక్షాత్తు మహాలక్ష్మి ఇంట్లోకి ప్రవేశించి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. భూతదయ. ముగ్గులను బియ్యపు పిండితో వేయడం వెనుక ఒక గొప్ప ఉద్దేశం ఉంది. చీమలు, పక్షులు వంటి చిన్న జీవులకు ఆహారం అందించడం ద్వారా పుణ్యం లభిస్తుందని మన పెద్దలు చెబుతారు. ఇది పర్యావరణ స్పృహను తెలియజేస్తుంది. ధనుర్మాస ముగ్గులు కేవలం సంప్రదాయమే కాదు, దీని వెనుక కొన్ని ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ధనుర్వాయువును పీల్చడం. ధనుర్మాసంలో తెల్లవారుజామున వచ్చే గాలిని ధనుర్వాయువు లేదా బ్రహ్మ ముహూర్తపు స్వచ్ఛమైన గాలి అంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముగ్గులు వేయడానికి ఉదయాన్నే లేవడం వల్ల ఈ స్వచ్ఛమైన గాలి శరీరానికి తగిలి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏకాగ్రత మరియు మెదడు పనితీరు. చుక్కల ముగ్గులు, గీతలతో కూడిన సంక్లిష్టమైన ముగ్గులు వేయడం వల్ల మెదడుకు పని లభిస్తుంది. ఇది ఏకాగ్రతను పెంచి మానసిక ప్రశాంతతను మరియు ఉల్లాసాన్ని ఇస్తుంది. ఈ ముగ్గులు కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, కుటుంబ క్షేమానికి, అభివృద్ధికి చిహ్నం. ఇంటి ముందర ముగ్గు ఉంటే ఆ ఇల్లు కలకలలాడుతూ లక్ష్మీప్రదంగా ఉంటుందని నమ్మకం. నెగిటివ్ ఎనర్జీ లోపలికి రాకుండా ఈ ముగ్గులు అడ్డుకుంటాయని వాస్తుశాస్త్రం చెబుతుంది. ముగ్గు శుభప్రదమైన ప్రారంభానికి సంకేతం. ఇప్పుడు ముగ్గును ఎక్కడ ఎప్పుడు వేయాలో తెలుసుకుందాం. ఇంటి గడప లేదా గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే 2 అడ్డగీతలు ఇంటిలోనికి దుష్టశక్తులు రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చూస్తాయి. ముగ్గు వేసి దానికి 4 వైపులా 2 అడ్డగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు. పండుగ సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా చేయాలి. ఏ దేవత పూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసిన 4 వైపులా 2 గీతలను తప్పక గీయాలి. నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత ప్రేత పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతేకాదు, మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా. యంత్రతంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డ శక్తులను దరిచేరనివ్వు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు. తులసి మొక్క దగ్గర అష్టదళ పద్మం వేసి దీపారాధన చేయాలి. యజ్ఞ యాగాదులలో యజ్ఞగుండం మీద 4 గీతలతో కూడిన ముగ్గులేయాలి. దైవ కార్యాలలో కూడా 4 గీతలతో కూడిన ముగ్గులు వేయాలి. నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుపక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి. దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు. పండగ వచ్చింది కదా అని నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు. ముగ్గులు రోజు వేయలేక పెయింట్ పెట్టేస్తాం. దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకా రోజు బియ్యపు పిండితో ముగ్గు పెట్టాలి. నిత్యం
ఇంటి ముందు వెనుక భాగంలో తులసి మొక్క దగ్గర దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి. ముగ్గు దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది. ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి. పూర్వం రోజు సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇల్లిళ్ళు తిరిగి భిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు. వారే కాదు, అడుక్కునేవారు కూడా ముగ్గు లేని ఇళ్లకు వెళ్ళి అడుక్కునేవారు కాదు. ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించిన వారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు. శ్రాద్ధకర్మ పూర్తయిన వెంటనే అది మధ్యాహ్నమైన ముగ్గు వేస్తారు. ముగ్గులు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. మనం ఆచరించే ఏ ఆచారము మూఢనమ్మకం కాదు. మన ఆచార సంప్రదాయాలన్నీ అనేక అర్థాలు, పరమార్థాలతో కూడింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.